ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. బ్రహ్మార్పణం. నేనే బ్రహ్మం నేనే అంతా, నేనే బ్రహ్మం నేనే అంతా, నేనే బ్రహ్మో నేనే అంతా, నేనే ఉన్నది ఉన్నది నేనే, నేనే ఉన్నది ఉన్నది నేనే, నేనే ఉన్నది ఉన్నది నేనే. అమ్మా అమ్మా బ్రహ్మ అమ్మా, అమ్మా అమ్మా బ్రహ్మ అమ్మా, అమ్మా అమ్మా బ్రహ్మ అమ్మా, అమ్మా అమ్మా బ్రహ్మ అమ్మా. బ్రహ్మార్పణం. కాళిక పాలిని మా, కరుణా సాగరి మా, రాజరాజేశ్వరి మా, రాజరాజేశ్వరి మా, రాజప్రదాయిని మా, రాజప్రదాయిని మా, దుర్గే 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 దుర్గతి నాశని, అంబ దుర్గే దుర్గతి నాశని, కాళిక పాలిని మా, కరుణా సాగరి మా, రాజరాజేశ్వరి మా, రాజప్రదాయిని మా, రాజప్రదాయిని మా. బ్రహ్మార్పణం. అత్యంత వైభవంగా జరుగుతున్న బ్రహ్మ ఉత్సవాల్లో వీళ్ళ 4వ రోజు అమ్మవారి అవతారం కాత్యాయని. కాత్యాయని అవతారం జనరల్గా 10-11 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది, ఎప్పుడో కానీ రాదు. ఎందుకంటే 10 రోజులు అది స్పెషల్. అదే జనరల్గా 10 రోజులు జరుగుతుంది. 10 దసరా అంటే 10 రోజులే, ఈసారి 11 రోజులు, చాలా 10 ఏళ్ళకి ఒకసారి వస్తుంది 11 రోజులు. కాబట్టి ఈవేళ కాత్యాయని. కాత్యాయని గురించి చెప్పాలంటే సర్వమంగళమూర్తి, సర్వమంగళ సౌభాగ్యవతి. ఎటువంటి దోషాలున్నా, జాతకంలో ఏ ఇబ్బందులున్నా పోవాలి అంటే ఒకే ఒక అమ్మవారిని పూజ చేయాలి, అది కాత్యాయని. జాతకంలో దోషాలు లేవు అంటే చెప్పలేము, అందరికీ దోషాలు ఉండొచ్చు. పుట్టుగా అది మనం చెప్పలేము, సంస్కారాలు కర్మ గత జన్మ కర్మను బట్టి ఆ జాతకం ఉంటుంది. జాతకంలో దోషం ఉంది కదా అని కంగారు పడక్కర్లేదు అని, నేనున్నాను మీకు అని ఒకే ఒక అమ్మవారు చెప్పేది కాత్యాయని. అందుకని సర్వమంగళ గౌరి, సర్వమంగళమూర్తి, సర్వశుభప్రదాయని. పిల్లలకి కుడి దోషం ఉంటుంది జనరల్గా, ఆడపిల్లలకి మొబైల్ కొంతమందికి చాలామందికి ఉండొచ్చు. అవి ద్వితీయంలో ఈ చక్రం గురించి ఇప్పుడు అనవసరం చెప్పడం, జాత చక్రం చూస్తే తెలిసిపోతుంది ఎక్కడ కుడి దోషం ఉంది, ఏ ఏ పరిస్థితిలో ఉంది. అవి 2వ ప్లేస్లో అని, 7వ ప్లేస్లోని గురుడు రాహు అని చెప్పాలంటే అదో పెద్ద వ్యవహారం. మనకు జాతకం అవసరం లేదు, కానీ అలా ఉంటే కంగారు ఒక్కర్లేదు. ఎవరైనా పంతులు గారు చూసి అమ్మో కుడి దోషం ఉందమ్మా అంటారు. కుడి దోషం ఉంటే మనకు చెప్పాలి వెంటనే, అడితే మాకు కాత్యాయని ఉంది అని. కాత్యాయని పూజ చేస్తే ఎటువంటి కుజి దోషమైనా పోతుంది, ఎటువంటి కుజి దోషమైనా సరే అంతే. కుజి దోషం ఉన్న వాళ్ళకి చాలా ముఖ్యమైన పూజ. అలాగే పెళ్లి కాని పిల్లలు ఏదైనా ఆలస్యం అవుతున్నా, ఏదైనా ఇబ్బందులు ఉన్నా, పెళ్లిలో విషయాలు కొంచెం సంబంధాలు దగ్గరికి వచ్చి చెడిపోతున్నా, రకరకాల ఇబ్బందులు ఉంటాయి. మన ఆడపిల్లలు పుట్టాక
ఉంటాయి, కొన్ని బాధలు, కొన్ని ఇబ్బందులు ఉంటాయి, కొన్ని మంచిగా ఉంటాయి. ఆ ఇబ్బందులు ఉంటే మనం గుర్తించాల్సింది ఏంటంటే కాత్యాయని వ్రతం చేయాలని. ఈ ఏడాది కాదు, ఇది ఎప్పుడో ద్వాపర యుగం నాటి కాత్యాయని. అప్పటి నుంచి ఆడపిల్లలు చేస్తూనే వచ్చారు. అవన్నీ చెప్పుకుందాం, ఒక 5 నిమిషాలు చెప్పుకుందాం. అటువంటి ఏదైనా ఈతి బాధలు ఉన్నా, సుఖ సంతోషాలు కావాలన్నా, ఇంట్లో భార్యాభర్తలు అన్యోన్యంగా లేకపోయినా ఒక్కోసారి మనం చెప్పలేము. రకరకాల మాట పట్టింపులు, చిన్న చిన్న దోషాలు, వాటి వల్ల ఇబ్బందులు వస్తుంటాయి. ఆ ఇబ్బందులు లేకపోతే మనశ్శాంతి, ఆ ఇబ్బందులు వస్తే మనశ్శాంతి ఉండదు, సుఖ సంతోషాలు ఉండవు. అది ఇంకా బాధ చెప్పక్కర్లేదు. చిన్నప్పుడు 18 చదువుకున్నాను. చెప్పులోని రాయి చెవులోని జోరిగా, కంటిలోని నలుసు కాలిలోని ముళ్ళు, ఇంటిలోని పోరు ఇంతంత కాదే అని. అది మొగాడైనా పెట్టచ్చు బాధ, ఆడదైనా పెట్టచ్చు. ఆ బాధ ఇంటిలోని పోరు ఇంతంత కాదు. ఇంకా వాడు ఒకళ్ళనొకడు చూస్తే గొడవ పడాలనే అనిపిస్తుంది. ఆ స్థితి ఉందనుకోండి, అంటే ఏదో జాతక దోషం ఉందన్నమాట. అలాంటప్పుడు చేసిన పూజ కాత్యాయని వ్రతం. అద్భుతమైన వ్రతం. కాత్యాయని వ్రతం చేస్తే ఇంకా కాత్యాయని భగవంతుడు సాక్షాత్ పరమశివుడిని పొందింది. అటువంటి మూడిని ఇవ్వాలి నీకు అని ఇస్తుంది వెంటనే. ఎప్పుడైతే నా పూజ చేసావో నీకు నా భర్తలాంటి భర్త శివుడు సాక్షాత్ పరమేశ్వరుడు, అర్ధనారీశ్వరుడు సగ భాగమే చేశాడు. అమ్మ మాట కాదనది ఉంది. అటువంటి శివుడు వంటి భర్త దొరకాలంటే కాత్యాయని వ్రతం చేయాలట. ఎటువంటి ఇబ్బందులు ఉన్నా. ఇది అసలు కాత్యాయని అంటే ఎలా ఉంటుంది, ఎవరు చేశారు? కాత్యాయని ఎవరు? కాత్యాయని అంటే అమ్మవారు సాక్షాత్తు పార్వతి. కాత్యాయనుడు అనే మహాముని ఒక ఆయన ఉండేవాట. ఆయన పాపం తపస్సు చేసుకుంటుంటే రాక్షసులు, మహిషాసులు వగేరా అంతా ఇబ్బందులు పెట్టేవారు. మామూలు ఇది మునులు తపస్సు చేయడం, రాక్షసులు ఇబ్బంది పెట్టడం. అప్పుడు వాడు ఏం చేయాలో తోచలేదు. ఆయన అప్పుడు వెంటనే అమ్మవారి దండం పెట్టేట పార్వతికి. అంటే సాక్షాత్తు మీనాక్షి కాత్యాయని. అమ్మవారి దండం, అమ్మ నువ్వు నా కడుపును ఉద్భవించాలి, నా ఇంట్లో ఉండాలి, నువ్వు ఈ రాక్షసుల బాధ పడలేకపోతున్నాను, ఇది తొలగాలంటే నువ్వు నా కడుపునే, సాక్షాత్తు పార్వతి నా కడుపును పుట్టాలి, అది కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వర అంశతో పుట్టాలి. అంటే ఆ 3 శక్తులు కలిపి నువ్వు మళ్ళీ నువ్వు పుట్టాలి అంటే అమ్మ పుట్టింది. ఆవిడే కాత్యాయని. ఈ కాత్యాయని ఎలా ఉందంటే బంగారు రంగుట. సాక్షాత్తు పరమేశ్వరి చెప్పేది ఉంది. రంగు చూడగానే అసలు బంగారం రంగు తక్కువ అన్నట్టుగా ఉంటుంది. మీరు పూజ చేసేటప్పుడు మీరు జ్ఞాపకం చూస్తే కాత్యాయని ఎలా ఉందో మనసుతో తలుచుకుని ఆ రకంగా పూజ చేయాలి. బంగారు రంగులో స్ఫురద రూపం. చాలా ఇంకా అమ్మవారిని చెప్పేది ఉందండి. అమ్మ మహా సౌందర్యవతి, సౌందర్యలహరి రాశాడండి ఆయన. ఏమి చూసి? అమ్మని చూసి. అమ్మ అందం అమ్మదే, ఎన్నున్నా అమ్మ గొప్పతనం అమ్మదే. అంత అందగెత్తే 4 చేతులు ఉంటాయట. ఒక చేతిలో కమలం, ఒక చేతిలో ఖడ్గం. ఆడవాళ్ళతో అదే భయం. కమలం తీస్తారో ఖడ్గం తీస్తారో తెలియదు. అందులో జాగ్రత్తగా మనం మంచిగా ఉంటే కమలం, తేడాగా ఉంటే ఖడ్గం. మనం మాతృమూర్తిగా చూసామనుకోండి కమలం, స్త్రీమూర్తిగా చూసామనుకోండి ఖడ్గం. తెలవంది ఏముంది? సాక్షాత్ ఆంజనేయ స్వామి ఆ సీతమ్మ తల్లిని మాతృమూర్తిగా చూశాడు. బిడ్డలాగే చూసింది ఆవిడ. చిరంజీవిని చేసింది, చావే లేకుండా చేసింది. మరి ఆ రావణుడు స్త్రీమూర్తిగా చూశాడు, స్త్రీగా ఒక ఆడదానిగా చూశాడు, ఆలోచించాడు. అంతే. వాటితో ఖడ్గం. వాడి జీవితంగా నాశనమైంది. ఎంత గొప్పవాడికైనా పతనం తప్పదు. తేడా ఉంటే, బుద్ధిలో తేడా ఉంటే పతనం తప్పదు. అది ఎక్కడ ఉంది? స్త్రీలో ఉంది. కాబట్టి అలా అమ్మవారు ఒక చేతిలో కమలం, ఒక చేతిలో ఖడ్గం. ఒకటి అభయహస్తం, ఒకటి వరదహస్తం. వరదహస్తం అంటే అలా ఉంటుందన్నమాట. ఒక అభయహస్తం. 4 చేతులు అలా ఉంటాయి. మీరు తలుచుకోవాల్సింది ఏంటంటే అమ్మ సింహవాహిని, సింహం మీద కూర్చుంటుంది. అంటే ఏదైనా కంట్రోల్ చేయగల శక్తి ఉంది అమ్మకి. అమ్మకి ఏదైనా దుర్గుణం, వ్యసనం, ఇబ్బంది, బాధ ఉన్నాయంటే సింహం దేనికి అధికారం ఉంటే అధికారం, అహంకారం వాటికి దొగ్గలని ఉద్దేశంతో అమ్మ సింహం మీద. కాబట్టి మీరు పూజ చేసేంతసేపు, మీరే ఉన్నంతసేపు అమ్మ ధ్యానం ఎలా ఉండాలంటే బంగారు పొన్నెలో ఉన్న అందమైనటువంటి అమ్మాయి కాత్యాయని ఒక చేతిలో కమలం, ఒక చేతిలో ఖడ్గం, ఒక చేయ వరదహస్తం, ఒక చేయ అభయహస్తంతో సింహవాహిని కూర్చొని అమ్మవారిని తలుచుకోవాలి మీరు. ఇది అమ్మవారి రూపం. ఇంక సరే అమ్మవారి పూజ ఎవరు చేశారు, ఎలా ఉన్నారు, ఎలా చేయాలి పూజ? కాత్యాయని వ్రతం అంటే అంత ఏమంత తెలియకంటే చాలా కష్టమైన వ్రతమే. ఎందుకంటే గొప్ప బాలికలు శ్రీకృష్ణుని పొందాలని వాళ్ళు చేశారు. ఇది జనరల్గా హేమంత ఋతువు. హేమంత ఋతువు అంటే ఇది శరద్ ఋతువు. ఇది అయిపోయాక వచ్చేది హేమంత ఋతువు. November, December వస్తుంది జనరల్గా. అప్పుడు నెలపట్టడం ఉంటారు మన వాళ్ళు. నెలపట్టడం, ముగ్గులు వేయడం, అప్పుడు పాసురాలు చదవడం, అవన్నీ గోదాదేవి కూడా ఈ పూజ చేసింది. చేసే సాక్షాత్తు భగవంతుని పొందింది. అప్పుడు గోపికలు కూడా ఈ పూజ చేసేవారట. ఇది ఎలా చేయాలంటే తెల్లవారుజామున ముందే లేచి, అంటే ఒకవేళ పిల్లలు చేసుకుని కాత్యాయని వ్రతం చేసుకోవడం, అది కూడా మనం ఒక నిమిషం చెప్పుకుందాం. తెల్లవారుజామున లేచి నదికి పోయి స్నానం చేయాలి. ఉంటే అవకాశం ఉంటే కాలువకు కానీ పారే నదిలో స్నానం చేసి
వచ్చి అమ్మవారిని పూజ చేసి 7 అప్పాలు నైవేద్యం పెట్టాలి. ఇది మంగళవారం, ఇది శుభప్రదం. ఈ పూజ మొదలు పెట్టడానికి మంగళవారం శుభప్రదం. మంగళవారం కృతికా నక్షత్రం ఉంటే ఇంకా మంచిది. మంగళవారం నాగుల చవితి, సుబ్బారాయుడు షష్ఠి వగైరా ఉంటే ఇంకా గొప్పది. ఇలాంటి తిథుల్లో మొదలుపెట్టి 7 వారాలు చేయాలంటే సుమారు 30 రోజులు దాడి చేయాలన్నమాట. అలా చేయాలి. అలా ఎప్పుడు ఎవరు చేశారంటే ద్వాపరయుగంలో గోపబాలురు అంటే గోపికలు చేశారు. వాళ్ళు రోజు ఉదయం స్నానం, ఆడపిల్లలు కదా, వయసులో చిన్నపిల్లలు కాలువకి వెళ్ళి ఎక్కడికి యమునా నది ఉండేది. ఆ కృష్ణుడి కాలంలో యమునా నది కదా, యమునా తీరం అవన్నీ ఆయన విహరించిన ప్రదేశాలు. యమునా తీరంలో కాళింది వనం, కాళింది మడుగు ఉండేది. ఆ మడుగుకి వెళ్ళి స్నానాలు చేసేవారు. ఎలా చేసేవారంటే స్నానాలు దోషం రాకూడదు, జాగ్రత్త చేయాలి. ఇలాంటి పూజలు కొంచెం జాగ్రత్త చేయాలి. లోపలికి వెళ్ళి ఆడపిల్లలు కదా, ఒక పరిగెత్తడం, చెరువులో పరిగెత్తడం, ఎలా ఒకరినొకరు లాగడం, వసంతాలు చల్లుకోవడం, నెయ్యి జుమ్ముకోవడం, అవన్నీ చాలా పుష్పాలు చూపెట్టి అక్కడ పట్టుకుపోయాడు. అంటే కృష్ణుడితో తెలవక వస్త్రాలు అపహరణం చేశాడు. స్త్రీ గురించి తెలవదు. భగవంతుడు సాక్షాత్తు భగవంతుడు స్త్రీ గురించి తెలదే ఉంది, పురుషుడి గురించి తెలదే ఉంది. ఎందుకని పట్టుకెళ్ళాడంటే అలా చెయ్యకూడదు అని చెప్పడానికి పట్టుకెళ్ళాడు. వాళ్ళు తర్వాత స్నానం చేసాక అడిగారు, ఏ కృష్ణ మా వస్త్రాలు అంటే మీరు తప్పైపోయింది అని చెప్పండి, ఇంకెప్పుడు ఇలా చేయమని చెప్పండి అన్నారు. చేయమని చెప్పారు. కాబట్టి ఎవరైనా మీరు ఇటువంటి దేవీ నవరాత్రులు, కృష్ణాష్టమి, మహాశివరాత్రి, మాస శివరాత్రి, వైకుంఠ ఏకాదశి వగైరా మంచి మహాపర్వదినాలు చూసారా, ఆ పర్వదినాలు ఎప్పుడు ఏం చేయాలంటే పూజ చేయాలంటే వివస్త్రై స్నానం చేయకూడదు. ఆడవాళ్ళైనా సరే, మగవాళ్ళైనా సరే సచార స్నానం ఉంటుంది. అని సచారం, చారం అంటే బట్ట, మంచి బట్టలు కట్టుకున్నాడు కాబట్టి సుధాముడు అనేవారు. ఆయన చెడు బట్టలు చిరిగిపోయిన బట్టలు కట్టుకున్నట్టు పాప కుచేలుడు అన్నారు. అంటే చిరిగిపోయిన బట్టలు కట్టుకున్నాడు కాబట్టి. అలాగా సచార స్నానం చేయాలి. చేసి అమ్మవారు పూజ చేయాలి. 30 రోజులు చేయాలి. ఇలా చేసి 7 అప్పాలు నైవేద్యం పెట్టాలి. 7 అప్పాలు రోజు 7 అప్పాలు నైవేద్యం పెట్టి పూజ చేసి స్నానం చేసి ఒంటిపూట ఉండి అవన్నీ నేల మీద పడుకోవడం కొంచెం నియమాలు ఉన్నాయి. ఎవరైనా కాచారం చేయాలంటే ఆ విషయాలు చెప్తాను. కాబట్టి కాత్యాయని అంత పవర్ఫుల్ గాడెస్, చాలా పవర్ఫుల్ దేవత. అందుకనే మీకు ఒక్కొక్క అమ్మలో ఒక గాయత్రి ఉంటుంది. ఏముంటుంది, ఇప్పుడు వెంకటేశ్వరం అనుకోండి, వెంకటేశ్వరం ఒక గాయత్రి, గణపతి ఒక గాయత్రి, తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నోదంతి ప్రచోదయాత్. పైన ఉంటుంది. ఏమని, కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్. అంటే అమ్మవారికి ఇష్టమైనటువంటి నామాలు ఏమిటనమాట, కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గ ప్రచోదయాత్. కాబట్టి అంత ముఖ్యమైనటువంటి అమ్మ కాత్యాయని అమ్మ. కాబట్టి ఈ కాత్యాయని వ్రతం ఇవాళ మన అదృష్టం. మన పిల్ల అమ్మాయి పుట్టినరోజు కూడాను ఎంత సంతోషంగా జరుపుకోవాలి, మనం బాగా జరుపుకోవాలి. కానీ మీరు ఉన్నంతసేపు అమ్మని అలా తలుచుకున్నట్టయితే కోరిన కోరికలు తీర్చేస్తుంది. అంతే. సంసారంలో ఇబ్బందులు ఉన్నా, పిల్లల్లో ఇబ్బందులు ఉన్నా, పిల్లలకి ఇబ్బంది వచ్చినా, అంటే వాళ్ళు చాలా రాశారు. ఒకడు ఏదైనా కారణాలు విడిపోయినా కానీ మళ్ళీ కలిసే అవకాశం ఉందని కూడా రాశాడు. ఆ కాత్యాయని వ్రతం చేస్తే అంత గొప్ప వ్రతం. కాబట్టి ఈవేళ మన అదృష్టం కొద్దిగా చేసుకున్నాం. ఆ కాత్యాయని వ్రతం మొదలు పెట్టేద్దాం. ఓం శ్రీ గురుభ్యో నమః. రక్తవర్ణపు వస్త్రాలు ధరించి, రక్తవర్ణపు వస్త్రాలు ధరించి, ఎర్రని పగడాల మాల ధరించి, ఎర్రని పగడాల మాల ధరించి, భక్తితో మండల వ్రతమును పాటించి, భక్తితో మండల వ్రతమును పాటించి, పూనాలి దీక్షనే కొండ చేరాలి. పూనాలి దీక్ష నీ కొండ, పూనాలి దీక్షనే నీ కొండ చేరాలి. కరుణించి కాపాడు కనకదుర్గవే, ఇలపైన మమ్మేలు జై భవానివే. జై భవానీ, జై 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 భవానీ, జై భవానీ, జై 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 భవానీ.
జై భవానీ జై 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 భవానీ జజ్జనకు జనకు జన డంకాలు మోగంగా జజ్జనకు జనకు జన డంకాలు మ్రోగంగా తప్పట్లు తాళాలు నీ పేరే పలకంగా తప్పట్లు తాళాలు నీ పేరే పలకంగా శివమెత్తిన నాదంలో ఆవేశం పూర్ణంగా శివమెత్తిన నాదంతో ఆవేశం పూర్ణంగా అమ్మవారి వే తల్లి భద్రకాళి వే తల్లి అమ్మోరి వే తల్లి భద్రకాళి వే తల్లి కరుణించి కాపాడు కనకదుర్గవే ఇలపై మేలు జై భవానివే జై భవానీ జై 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 భవానీ జై భవానీ జై 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 భవానీ జజ్జనకు జనకు జన డంకాలు మ్రోగంగా తప్పట్లు తాళాలు నీ పేరే పలకంగా శివమెత్తిన నాదంతో ఆవేశం పూర్ణంగా అమ్మోరి వే తల్లి భద్రకాళి వే తల్లి అమ్మోరి వే తల్లి భద్రకాళి వే తల్లి కరుణించి కాపాడు కనకదుర్గవే ఇలపై మమ్మేలు జై భవానివే జై భవానీ జై 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 భవానీ జై భవానీ జై 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 భవానీ జై భవానీ జై 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 భవానీ ఓం శ్రీ మాత్రే నమః బ్రహ్మార్పణం అమ్మ దీపారాధన చేశారా దీపారాధన ఓం దీపరాజాయ విద్మహే స్వయం ప్రకాశాయ ధీమహి తన్నో దీపజ్యోతి ప్రచోదయాతు అమ్మ వెళ్ళిందమ్మా ఒక్కసారి గంట వాయించండి ఓం ఆగమార్థం తు దేవానాం గమనార్థం తు రాక్షసం కుర్యద్గంటారవంతత్వా దేవతాహ్వానలాంఛనం ఓం శ్రీ గురుభ్యో నమః ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః ఓం గం గణపతయే నమః ఆచమనం చేయండి ఆచమ్య ఓం కేశవాయ స్వహ ఓం నారాయణాయ స్వహ ఓం మాధవాయ స్వహ ఆచమ్యం కేశవాయ నమః ఓం నారాయణాయ నమః ఓం మాధవాయ నమః మాధవ గోవింద విష్ణు వసుధరాత్రి విక్రమ వామన శ్రీధర దామోదర సంకర్షణ వాసుదేవ ప్రజమనంద పురుషోత్తమాదోక్షయ నారసింహాచ్యుత ద్రుపదిరే శ్రీకృష్ణాయ నమః ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణ్య నమః విశ్వనామ రూపాభియాదేవి సమణతురుమంగళం లాభశేషం జయశేషం కుదురేషం పరవేషం దేవశ్యామ పురుషనార్థనాపదాం పార్థాదాతార సర్వపదాం లోకాభిరామ శ్రీరామ భూయో భూయ నమామి సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యేత్రయం భూదేవి నారాయణి నమోస్తు ఓం శ్రీ అమ్మ అక్షంద్రేణి ఓం శ్రీ లక్ష్మణాభ్య నమః శ్రాభ్య నమః వాణి హృదయోషాభ్య నమః శ్రీ చిత్రాభ్య నమః సర్వేభ్య మహాజనేభ్యో నమః అక్షరం తీసుకుని కుడి చేతితో తీసుకుని ఎడం చేతి పక్కన చేసి అమ్మాయి పక్కన చేయండి రఘు గారు అమ్మాయి పక్కన చేయండి అది ఉత్తిష్టంతో పూర్తి భూమిబారగా అయితే ఇక్కడ నాకు ఆనందం అమ్మా నా పుట్టిల్లు ఇది అంత ఆనందం అది ఉత్తిష్టంతో పూర్తి భూమిబారగా అయితే మరోదైనా బ్రహ్మకర సమారభే ఓం భూ ప్రణవం చేయండి అమ్మా ఇలా ముక్కు పట్టుకుని అది
ఓం భూం భువస్వ మహాంజనహవతప ఓం సత్యం తత్సతోరణ్యం భర్గో దేవస్థేమహి ధీయోన ప్రచుదయాతు ఓం ఆపోజ్యోతుల సమృతం బ్రహ్మపోర్భోసరం మమ్మ అనుకోండి, అంతా మమ్మ అనుకోండి. మమ్మ ఉపాధ్యుషుల పరమేశ్వర విచిత్రం శుభే సోమమూర్తే ఆద్య బ్రాహ్మణ ద్వితీయ కలిగే ప్రథమ పాద జంబూ భరతవర్షే భరతఖండే అశ్వమర్థవాన్ని చంద్రాన్ని మేరో దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశ స్వగృహే సమస్త దేవత ఆర్యచరణ బ్రహ్మ చరణ సన్నిధౌ అశ్వినవర్తమాన్ని ఎవరు చంద్రమానేన విశ్వావసానోత్సరే దక్షిణాయనే శరదృతు మాసే ఆశ్వమాసే పక్షే శుక్లపక్ష దేవ చతుర్థాయం వాసరే బృహస్పతి వాసరే గురువాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణ్యాగుణ శుభదితో శ్రీమాన్ గోత్రం పేరు చెప్పండి బాబు. గోత్రస్య నామధేయస్య ధర్మపత్ని, మీ పేరు చెప్పుకోండి. ధర్మపత్ని సమదేశ చెప్పండి అందరి పిల్లల పేర్లు చెప్పండి. అస్మాకం సహకుటుంబానాం క్షేమ స్థైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మనోవాంఛ ఫల సిద్ధ్యర్థం మమ గృహే సర్వే జనాం ఆరోగ్య సిద్ధ్యర్థం విద్య అభివృద్ధ్యర్థం ఉద్యోగ అభివృద్ధ్యర్థం వ్యాపార అభివృద్ధ్యర్థం వ్యవసాయ అభివృద్ధ్యర్థం నానావిధ గ్రహదోష నివారణార్థం నానావిధ వ్యాధి చోర భయ పీడ నివారణార్థం అఖండ లక్ష్మీ కటాక్ష సిద్ధ్యర్థం పుత్ర పౌత్ర అభివృద్ధ్యర్థం మమ వంశ గోత్ర అభివృద్ధ్యర్థం అఖండ జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం శ్రీ కాత్యాయని దేవత ఉద్దిశ్య కాత్యాయని దేవత ప్రీత్యర్థం కాత్యాయని దేవత పూజాం కరిష్యే. ఉదక ముట్టుకోండి బాబు. అతని నిర్గుణపరచన పూజ కర్తదంగా కలసారాధనం కలిసే కలసానికి కొంచెం గంధం రాజమ్మ, బొట్లు కుంకుమ పెట్టండి. 2 నక్షత్రాలు వేసి 2 పుష్పాలు వేయనమ్మా. సరే, కుడి చేత్తో మూసి ఎడం చేత్తో కూర్చొని పట్టుకోండి కలసాన్ని. కలసస్య ముఖే విష్ణు కంటే సమాస్త మూలీధరస్తో బ్రహ్మ మధ్య రుణాసిద కుశోత సాగర సర్వసభ్య పౌసుందర రుగ్వేద ఇతరుణ అంగే సంవత్సర అంగే జముని గోదావరి సరస్వతి నర్మదేశంతో కావరి సందగురు దేవం. ఆ నీళ్ళతో దేవుని చల్లండి. దేవుని మీద ఆత్మానంద పురుషం మీ శిరస్సు మీద అమ్మాయి శిరస్సు చల్లండి. వెనకాల మన వాళ్ళు చల్లండి. నమస్కారం. ఓం గణానాన్త్వా గణపతిం హవామహే కవిం కవీనాం ఉపరస్తంజయస్వాయం బ్రహ్మణస్పత అనుసృణోతి మహాగణాధిపతిర్మా ధ్యాయామి ధ్యానోపయామి ఆవాహయామి ఆవాహనోపయామి నమస్కృత సింహాసనోపయామి పాదయో పాద్యం సమర్పయామి హస్తయో అర్ఘ్యం సమర్పయామి ముఖే ఆచమన సమర్పయామి आपो इष्टमय भूस्थान उद्यतमहिरणाय चक्षते एवं तस्मात्न श्री महागणाधिपति समर्पयामि स्नानं समर्पयामि अवश्य पूजन वर्तम श्री महागणपति वस्त्रं समर्पयामि यज्ञोपवेतं परम पवित्रं प्रजापते सहजं प्रसाद आयुष्मस्ते श्री महागणपति श्री यज्ञोपवेतं समर्पयामि गंधम गंधद्वारा दुरादर्शं चक्षुसंकर्षणीं ईश्वरं सर्वभूतानां श्री महागणपति श्री चंदनं समर्पयामि अक्षत्रम्मा ఆయనైతే ప్రాణి దురవరం పుష్మే హారదశముండి గణదురమే శ్రీ మహాగాధుర్ మహా ఈ శ్రీ అక్షరాన్ని పూజ చేయండి. అంతా ఓం ఉంటూ పూజ చేయండి. ఓం సుముఖాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం కపిలాయ నమః, ఓం గజకర్ణియాయ నమః, ఓం లంబోదరాయ నమః, ఓం వికటాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం ధూమకేతువే నమః, ఓం గణాధ్యక్షాయ నమః, ఓం పాలచంద్రాయ నమః, ఓం గజాననాయ నమః, ఓం వక్రతుండాయ నమః, ఓం సూర్పకర్ణాయ నమః, ఓం హేరంబాయ నమః, ఓం స్కందపూర్వజాయ నమః, సర్వసిద్ధి ప్రదాయకాయ నమః, శ్రీ మహాగణాధిపతి నమః. నానావిధ పరిమళ పత్ర పుష్పాన్ని పూజయించండమ్మా. వనస్పతి వీరణాగ్రేశ్వర దేవానం ధూపోయం ప్రతివేదాం శ్రీ మహాగణాధిపతి ధూపమాగ్రాపయామి.
ఎడం చేతితో పట్టుకుని కుడి చేతితో ధూపం చూపించండి. దీపాన్ని నమస్కారం చేసి దీపం చూపించండి. ఓం సాధ్యం త్రివర్తన యోజితం ప్రియం పురాణమంగళం దీపం త్రిలో త్రిపురాపహం భక్తాదిపరిచ్యామ దేవాయ పరమాత్మనే త్రాహిమాన్ నరగత్ ఘోరా దివ్యజ్యోతి నమోస్తే సాక్షాత్ దీపం దర్శయామి. దీపం చూపించండి. ధూపదీపాంతరం నైవేద్యం బెల్లం ముక్క ఏదైనా ఉంటే తామలోకి పెట్టండి. స్వాతంత్రం భర్గోదేవస్తేమై ధీయోన ప్రచోదయాత్ సత్యంతోదన పరిచయామి అమృతం శ్రీ మహాగణాధిపతి అవసరార్థం గుడుబారిని సమర్పయామి. ఐశ్వర్యం ప్రణాయ స్వ పాపానాయ స్వం యానాయ సూదనాయ సమ్మానాయ స్వం మధ్య పానీయం సమర్పయామి. దేశకు పక్కడండి. హస్తో ప్రక్షాళామి పాదో ప్రక్షాళామి రాజముని సమర్పయామి. తాంబూలం అక్షతలేండి. పూర్వీ వసర పూర్ణాగోదరక్తం ముక్తూర సంయుక్తం తాంబూలం తాంబూలర్థ అక్షతాన్ని పుష్పాన్ని సమర్పయామి. అంతేనమ్మా. బెల్లం సర్వమంగళకారణమ్మా. అందునే దోషం లేని బెల్లం, అందునే జీలకర్ర బెల్లం పెట్టిస్తారు. ఓం గణానాన్వా గణపతి మహామయ కవి కవినామసురస్మి జ్యేష్ఠరాజం బ్రహ్మణ బ్రాహ్మణ అనుశ్రీ మహాగణాధిపతి సువర్ణదివ్య మంత్రపుష్పం సమర్పయామి. చెప్పండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప యత్పూజితం మయాదేవ భగవాన్ సర్వాత్మక శ్రీ మహాగణాధిపతి సత్సాగుండామి. అప్పుడు నెక్స్ట్ మా అమ్మాయికి వేయండి. ఇప్పుడు రూపాయి బిళ్ళగా ఉన్నాయి సుందర్ తమలపాకులు. అమ్మవారు పుష్పం బట్టి పట్టుకోండి బాబు. దాన్ని చెప్పు సక్తుమవతేత ఉమాపురంతర ధీరా మనసా వాచామకృత ఆత్రాసకాయ సఖ్యాని జ్ఞానతే భద్రేషాం లక్ష్మీన్ హితావధి దేవీం సాంగం సాయుధం స్వానం ససత్య పత్రిపుత్ర సమేతం శ్రీ కాత్యాయని జత ఆవాహయామి స్థాపయామి పూజయామి. ఆవిడ ఆవాహనం చేసాం. మనం పిలిచాం కాత్యాయని రమ్మని. ఓం అశ్వనితే పునర్మాస్యక్ష పునఃప్రాణమీనోదయ భోగం జ్యోతిపశ్యం సూర్యముత్యంతమునయం స్వస్తి అమృతమై ప్రాణామృతమాప ప్రాణాస్థాన పోగితే స్థిరోభవర్ధభవ స్థిరాసన గురు శ్రీ కాయచాని జాతాభ్యం ప్రాణప్రతిష్టాపన సుముహూర్తమస్తు. 2 నక్షత్రాలండి. ఇప్పుడు ధ్యానం చేస్తున్నాం అంటే అమ్మని రమ్మని మనం పిలుస్తున్నాం అనమాట. కాచాయని మాత మా ఇంటికి రా అని ధ్యానం చేస్తున్నాం. ఎలాగా చతుర్భుజే చంద్రకళావతంసే కుచోనతే కుంకుమరాగ సోనే పుండ్రేక్షుపాశాంకు పుష్పవనహస్తే నమస్తే జగదేకమాత. ఓం శ్రీ కాచాయని జతాభ్యర్మ ధ్యాయామి ధ్యానం సమర్పయామి. మనసులో తలుచుకోగానే ఆవిడ వచ్చేసింది. వెంటనే వచ్చేస్తుంది అమ్మ. అమ్మ కదా వచ్చేస్తుంది. వస్తే వెంటనే లోపల ఆవాహయామి తీసుకురావాలి. హిరణ్య చూసారా మరి. అదే మరి అమ్మ వచ్చేసిందంటే వచ్చేస్తుంది. ఈ స్థానం ఎటువంటిదన్నమ్మా. అది చతుర్భుజ ఓకే. హిరణ్యవర్ణాం హరిణీం సోర్ణితసర్వాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదం ఉమావ శ్రీ కాచానిజతాభ్యో నమః ఆవాహయామి ఆవాహనం సమర్పయామి. రాజుగారు అమ్మాయి లోపల తీసుకొచ్చారు. 2 చేతులు పట్టుకుని తీసుకొచ్చా ఏం చేయాలి? సింహాసనం మీద కూర్చోబెట్టారు. ఆసనం మీద తాం ఆవాహ జాతవేదో లక్ష్మీగామిని యశ్యాం హిరణ్యం విందేయం గామాసం పురుషానం శ్రీ కాచానిజతాభ్యో నమః నవరత్న హేమ సింహాసనం సమర్పయామి. మనస్సు అనే సింహాసనం అమ్మవారిని కూర్చోబెట్టాం. అది నవరత్న హేమ సింహాసనం. నవరత్నాలతో పూతకబడి బంగారు సింహాసనం. మన మనస్సే అది అంతకంటే ఎక్కువ. దాని మీద ముందు అమ్మవారిని కూర్చోబెట్టాం. కూర్చోబెట్టాక ఏం చేస్తాం? కాళ్ళు కడుగుతాం, చేతులు కడుగుతాం, శిరస్సు స్నానం చేయిస్తాం. ఇప్పుడు కాళ్ళు కడగాలి. ఇప్పుడు ఆవిడ కూర్చోబెట్టాం. హస్తపూర్వం వజ్రమస్నాథ ప్రబోధిని శ్రీదేవ శ్రీమా దేవీ చూస్తాం శ్రీ కాచాని దేవతాభ్యర్మ పాదయో పాద్యం సమర్పయామి. ఆ పాదాల కింద బంగారు పళ్ళెం పెట్టి ఆవిడ పాదాలు కడుగుతున్నాం. పాదాలు కడుగుతున్నాం. తర్వాత హస్తాలు అంటే చేతులు కడుగుతాం. కాంతో ప్రకారం మార్ద్రాం జయంతీం తృప్తాం దర్శయంతీం పద్మేస్తం పద్మవర్ణతాపహోశ్రీం శ్రీ కాచాని దేవతాభ్యర్మ హస్తయో అర్ఘ్యం సమర్పయామి. ఇప్పుడు ముఖం కడుగుతాం అనమాట. ఓం చంద్రాం ప్రభాసం శ్రీలోదేవ శృంగారం తాం పద్మీశం శరణం ప్రపంచ లక్ష్మీనాజితం తామునే. ఓం శ్రీ కాచాని దేవతాభ్యర్మ ముఖే ఆచమనీయం సమర్పయామి.
ముఖం కడుగుతున్నాం. ఆదిత్యవర్ణే తపస్సు చేత వనస్పతి తస్య ఫలాంతం శాంతం మాయంత పరాయశ్చ బాహ్యలక్ష్మి శ్రీ కాచాన్యతాభ్యం శుద్ధోదక స్నానం అమ్మవారికి స్నానం చేయించాం. స్నానం చేయించక తగ్గ చీర రేవుగా ఇస్తాం. వాడికి పొట్టు చీర రేవుగాను ఉపయుతమం దేవసకీర్తి మనాస ప్రాతుర్భూతో అస్మిన్ దత్తాత్మే శ్రీ కాచాన్యతాభ్యర్మ కంచుకొని సహిత వస్త్రం సమర్పి కంచుకుంటే రేవుకు అనమాట. కంచుకొని సహిత వస్త్రం సమర్పి అమ్మకి పొట్టు చీర కట్టుకోమన్నా చక్కగా పొట్టు చీర కట్టు కూర్చుంది. పొట్టు చీర కట్టుకోక ఏం చేస్తాం మనం చీర కట్టుకోక మనం ఆడవాళ్ళు ఆభరణాలన్నీ పెట్టుకుంటారు. చక్కగాను గొలుసులు, మెడలో వంకీలు, అమ్మ దండగడియాలు అన్నీ వేసుకుంటుంది అనమాట. అన్ని ఆభరణాలన్నీ పెట్టుకుంటుంది. ఇప్పుడు ఇలాగా క్షుత్పాసామలం చేస్తున్నాం. ఓం విభూతి వృద్ధించే సర్వం గృహాత్ ఓం శ్రీ కాచాన్యతాభ్య కంఠమాల్యాది ఆభరణాన్ని సమర్పయామి. లేదా మాలను పట్టుకున్నా సరే ఏమో వేసారా అది ఇప్పుడు ఆవిడకి అన్ని ఆభరణాలు వేసినాక కుంకుమ, తిలకం, సౌభాగ్య ద్రవ్యాలు నేను పసుపు, కుంకుమ అన్నీ వేస్తాం అన్నమాట. గంధం అన్ని సౌభాగ్య ద్రవ్యాలు. ఇలాగ గంధ ద్వారా దురాదర్శనం నిత్యపుష్టాం కృష్ణీయం ఈశ్వరం భూతానామో శ్రీయం శ్రీ కాచాన్యతాభ్యర్మ గంధాంధారయామి సౌభాగ్య ద్రవ్యాన్ని సమర్పయామి. కుంకుమ చందన తిలకాన్ని సమర్పయామి. హరిద్ర చూర్ణాన్ని సమర్పయామి. అది ఇప్పుడు ప్రశాంతంగా కూర్చుంది. కూర్చొని అమ్మకి ఏం చేస్తాం, కాళ్ళకి పూజ చేస్తాం. పాత పూజ ముందు ఓ మానసక మావుతి వశిమై వసునామన్నశిమై శ్రీ కాచాన్య పుష్పం సమర్పయామి. ఇప్పుడు కింద నుంచి ఆ పాదాల దగ్గర శిరస్సు దాకా ఒక్కొక్క పూజ జరుగుతూ ఉండాలి. మీరంతా కూడా ఓం శ్రీ కాచాయని దేవి అయిన మహా, ఓం శ్రీ కాచాయని దేవి అయిన మహా, ఓం ఐం శ్రీం చెంచులాయ నమః పాదవ పూజయామి. ఓం ఐం శ్రీం చపలాయ నమః గుల్హం పూజయామి. ఓం ఐం శ్రీం కాంచ్యం జంఘే పూజయామి. ఓం ఐం శ్రీం భద్రకాళి నమః ఉరుం పూజయామి. ఓం ఐం శ్రీం కల్నాశిని నమః కటిం పూజయామి. ఓం ఐం శ్రీం శివాయ నమః నాభిం పూజయామి. ఓం ఐం శ్రీం క్షమాయ నమః ఉదరం పూజయామి. ఓం ఐం శ్రీం గౌరీ నమః హృదయం పూజయామి. ఓం ఐం శ్రీం కంబుకంఠి నమః కంఠం పూజయామి. ఓం ఐం శ్రీం సువాసిని నమః ముఖం పూజయామి. ఓం ఐం శ్రీం స్వర్ణకుండలధరాయ నమః కర్ణద్వయం పూజయామి. ఓం ఐం శ్రీం స్వరూపాయ నమః నాసికద్వయం పూజయామి. ఓం ఐం శ్రీం మహాలక్ష్మీ నమః లలాటం పూజయామి. ఓం ఐం శ్రీం కుమారిణ్యం శిర పూజయామి. ఓం ఐం శ్రీం యోగ నిద్రాయ పాదకం పూజయామి. ఓం ఐం శ్రీ కాచాయని సర్వాంగాన్ని పూజయామి. ఇప్పుడు కాచాయని అష్టోత్తరం చూస్తాను. మళ్ళీ మీరు ఇలాగే ఓం శ్రీ కాచాయని అని చెప్పాలన్నమాట. మీరు పువ్వులు కుంకుమ అన్ని పూజ చేయాలి అమ్మా. ఓం గౌర్యే నమః. ఓం గణేశ జమ్యే నమః. ఓం గుహం బీజాయ నమః. ఓం గుహాంబికాయ నమః. ఓం జగన్మాత్రే నమః. ఓం గంగాధర కుటుంబిన్యే నమః. ఓం వీరభద్ర ప్రసన్న నమః. ఓం విశ్వవ్యాపిన్యే నమః. ఓం విశ్వరూపిణ్యే నమః. అష్టమూర్త్యాత్మికాయ నమః. ఓం కష్ట దారిద్ర్య శమన్యే నమః. ఓం శివాయ నమః. ఓం శాంభవ్యే నమః. ఓం శాంకర్యే నమః. ఓం బాలాయ నమః. ఓం భవాన్యై నమః. ఓం నమః. ఓం మాంగళ్యదాయిన్యే నమః. ఓం సర్వమంగళాయ నమః. ఓం మంజుభాషిన్యే నమః. ఓం మహేశ్వర్యాయ నమః. ఓం పార్వత్యై నమః. ఓం పాపనాశిన్యై నమః. ఓం నారాయణాంశాయ నమః. ఓం నిత్యాయ నమః. ఓం అమలాయ నమః. ఓం శశాంకరూపిణ్యై నమః. ఓం శ్యామలాయ నమః. ఓం మగళాయ నమః. ఓం మాన్యే నమః. ఓం మాతృగాయ నమః. ఓం భగమాలిన్యే నమః. ఓం సూర్యన్యే నమః. ఓం విరజాయ నమః. ఓం స్వాహాయ నమః. ఓం స్వధాయ నమః.
ప్రత్యంగరమగాయ నమ ఓం ఆర్యాయ నమ ఓం దాక్షాయణ్యాయ నమ ఓం దీక్షాయ నమ సర్వసూత్రాయ నమ శివాయ నమ శ్రీ విద్యాయ నమ ప్రణవార్థ స్వరూపిణ్యాయ నమ ఓం ప్రణవాచ్యాయ నమ నాద రూపాయ నమ ఓం త్రిపురాయ నమ త్రిగుణాంబికాయ నమ షోషాక్షదేవతాయ నమ ఓం శ్రీ భాగౌర్య నమ ఓం శ్రీ కాత్యాయన్యే నమ. దేవత కులదేవత బ్రహ్మాన్ని పూజిస్తున్నప్పుడు అంతా బ్రహ్మార్పణం చెప్పాలి మా ప్రతి మంత్రానికి. ఓం బ్రహ్మస్వరూపాయ నమ ఓం సర్వదేవత మూలాయ నమ ఓం ఆది అంచరహితాయ నమ ఓం సర్వస్వరూపాయ నమ ఓం అఖండ స్వరూపాయ నమ ఓం రాగరహితాయ నమ అతీత తత్వాయ నమ ఓం కాలాతీతాయ నమ అనంత సాక్షితత్వాయ నమ ఓం స్వయం ప్రకాశాయ నమ ఓం స్థిత ప్రజ్ఞాయ నమ ఓం ద్రష్టస్థితాయ నమ ఓం స్వయం భువాయ నమ స్వస్థాన నిశ్చలాయ నమ అనంత నిలయాయ నమ ఓం ప్రణవ స్వరూపాయ నమ ఓం మౌన ప్రదాయ నమ ఓం నిగర్వ తత్వాయ నమ విశ్వాంతరాయ నమ విశ్వకారకాయ నమ విశ్వమూలాయ నమ స్వధర్మాయ నమ మహాసత్వాయ నమ ఓం కారణరహితాయ నమ ఉదార తత్వాయ నమ ఉదాసీన తత్వాయ నమ అమృతమయాయ నమ ఓం అమూర్తాయ నమ ఓం సర్వమూర్తి నిక్షిప్తాయ నమ ఓం నిగూఢాయ నమ ఓం నిర్మలాయ నమ ఓం జీవదత్త ధ్వంసాయ నమ బ్రహ్మత్వ ప్రదాయ నమ అంతర్గతాయ నమ అమూల్యతత్వాయ నమ యోగ ప్రియాయ నమ యోగాతీతాయ నమ ఓం త్రిపుటి రహితాయ నమ ఓం ప్రేమ సహితాయ నమ కూటస్థ నటనాయ నమ పంచభూతాధీశాయ నమ పంచకోశ మర్దనాయ నమ ద్రష్టాధార దృశ్య ప్రసారాయ నమ యథార్థ స్థానాయ నమ సత్యస్థాపితాయ నమ అంతరంగ వాసాయ నమ సృష్టి రూపాయ నమ దయార్థ లక్షణాయ నమ శూన్య స్వభావాయ నమ సగుణ సాక్షాయ నమ నిర్గుణ ప్రదాయ నమ నిర్గుణ సహాయ నమ విష్ణుముఖాయ నమ సదకావిషవృదాయ నమ సత్యపరిపాలనాయ నమ సత్వగుణ నేస్తాయ నమ ప్రకాశాయ నమ సాధకలయాయ నమ రాగవధాయ నమ విరాగప్రదాయ నమ మౌనప్రియాయ నమ అతిథిప్రదాయ నమ రాజయోగప్రదాయ నమ మంత్రయంత్రస్థితాయ నమ మనోతంత్ర భస్మాయ నమ చతుర్వ్యాధి సారాయణ వాసాయ నమ అంచరహితాయ నమ పురుషోత్తమాయ నమ ఏకైక పురుషాయ నమ కాలగమన కారణాయ నమ కాలమూలాయ నమ కాలలయాయ నమ యోగ నివాసాయ నమ యోగానుష్ఠానాయ నమ యోగ ప్రతిష్టాయ నమ సర్వాంతర్గతాయ నమ ఆనంద స్వరూపాయ నమ బంధరహితాయ నమ నిర్గుణ వదనాయ నమ ద్వంద్వ ధ్వంసాయ నమ ఏకత్వ ప్రతిష్టాయ నమ సర్వభూత సామీప్యాయ నమ జ్ఞాన నివాసాయ నమ ధ్యానలోలాయ నమ భావశూన్యాయ నమ హృదయ నివాసాయ నమ అనంత సత్వాయ నమ వేద ప్రదాయ నమ భవదోషస్మాయ నమ బ్రహ్మభావ ప్రతిష్టాయ నమ ఓం సృష్టి పోషకాయ నమ నిర్వికారాయ నమ నటన చతుర్యాయ నమ నిత్యస్వరూపాయ నమ ధర్మరూపాయ నమ ధరాజవదనాయ నమ విరాట్ రూపాయ నమ జగద్గురువునే నమ అంతర్యోగాయ నమ సకలభ్య నమ సర్వజనోద్ధరణాయ నమ. బ్రహ్మార్పణం. నేనే బ్రహ్మో నేనే అంత నేనే బ్రహ్మో నేనే అంత నేనే బ్రహ్మో నేనే అంత నేనే ఉన్నది ఉన్నది నేనే నేనే ఉన్నది ఉన్నది నేనే నేనే ఉన్నది ఉన్నది నేనే అమ్మా అమ్మా బ్రహ్మం అమ్మా 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 బ్రహ్మం అమ్మా 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 బ్రహ్మం అమ్మా 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 బ్రహ్మం అమ్మా. బ్రహ్మార్పణం బ్రహ్మార్పణం బ్రహ్మార్పణం. నగర తొలగించు చెప్పడమ్మా. ప్రథమం అంతర్ముఖి, ద్వితీయం ఆత్మాన్వేషి, తృతీయం ఆత్మసాక్షాత్కారి, చతుర్థం ఆత్మపీఠాధిష్ఠే,
పంచమం భ్రాంతిధ్వంసిని, షష్ఠమం స్వస్వరూపమయే, సప్తమం అనంతాన్వేషి, అష్టమం గమ్యదర్శినే, నవమం బ్రహ్మైక్య. ఇంకొకసారి ప్రథమం అంతర్ముఖి, ద్వితీయం ఆత్మాన్వేషి, తృతీయం ఆత్మసాక్షాత్కారి, చతుర్థం ఆత్మపీఠాధిష్టే, పంచమం భ్రాంతిధ్వంసిని, షష్ఠమం స్వస్వరూపమయే, సప్తమం అనంతాన్వేషి, అష్టమం గమ్యదర్శినే, నవమం బ్రహ్మైక్య. ఇంకొకసారి ప్రథమం అంతర్ముఖి, ద్వితీయం ఆత్మాన్వేషి, తృతీయం ఆత్మసాక్షాత్కారి, చతుర్థం ఆత్మపీఠాధిష్టే, పంచమం భ్రాంతిధ్వంసిని, షష్ఠమం స్వరూపమయే, సప్తమం అనంతాన్వేషి, అష్టమం గమ్యదర్శినే, నవమం బ్రహ్మైక్య. చూపించారా దీపం? నమస్కారం. దీపం చూపించిన ఓం సాధ్యంత్రవత్ సంయుక్తమైన యోజితమ్రియం పురాణమంగళ దీపత్రలో త్రిపురాపం భక్తదీపరిచంద పర్వతనే త్రాహిమాన్ దూరదీప్యోతను నమోస్తే సాక్షాత్ దీపం దర్శయామి. శ్రీ కాచార్యతాభ్యం సాక్షాత్ దీపం దర్శయామి. ధూపదీపాంతరం నైవేద్యం. అమ్మ ఒకసారి లేస్తారమ్మా ప్లీజ్? ఒకసారి మీరు కూడా ఒక్కసారి లేవాలి అన్న. అన్నిటి ఆచార్య చైత సర్వదేవతాభ్యో నమః, దేవేభ్యో నమః, దేవతాభ్యో నమః, సర్వేభ్యో గురుభ్యో నమః, మహాజనేభ్యో నమః. నానావిధ భక్ష భోజ్య లేహి చోహి పానీయ ఐసా చూపించండమ్మా. ఓం ప్రణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. మధ్య మధ్య పానీయ స్వరూప నీళ్ళ చుక్క స్వామివారికి పానీయ స్వరూప హస్తో ప్రక్షాళామి, పాదో ప్రక్షాళామి, చేతులు దాచ్యం సమర్పయామి. తాంబూలం పెట్టినమ్మా. పూయ పూర్ణాగొందర ముక్త సంయుక్తం తాంబూలం ప్రతిహితం. అమ్మ హారతి 2 కర్పూరం బిళ్ళేసి యజ్జోసర లోకానాం తేజసాం తేజోత్తమం ఆత్మజ్యోతి పరంధామ నిరాజనో. ఓం శ్రీ కాచనత ఆనందరూపం నిరాజనం దర్శయామి. జయ జయ హారతి జగదాంబ పార్వతి, మంగళహారతి మాతా గైకోను. జయ జయ హారతి జగదాంబ పార్వతి, 5వ తనమిచ్చే అతివవు నీవం, 3 లోకాలకు మూలము నీవమ్మ. నిన్నే నమ్మితిని మొర వినరావమ్మా, నిన్నే నమ్మితి మొర వినరావమ్మ. నీ స్మరణే తరుణో పాయమమ్మ. జయ జయ హారతి జగ పార్వతి. ఇల్లాలై వెలసిన ఓ తల్లి, కరుణా నిలయుని శ్రుతకల్ప తల్లి, వరదే భద్రను తేవల్లి పతి తల్లి, వరదే భద్రను వల్లి పతి తల్లి. నీ స్మరణే తరుణో పాయమమ్మ. జయ జయ హారతి. అమ్మను చూచి తిని బంగారు బొమ్మను గాంచి తిని, అమ్మను చూచి తిని బంగారు బొమ్మను గాంచి తిని, మంగళ వేషను మధుమయ భాషను, మంగళ వేషను మధుమయ భాషను, అమ్మను చూచి తిని బంగారు బొమ్మను గాంచి తిని. మంగళారతులు మహిళలు పాడగా, మంగళారతులు మహిళలు పాడగా,
పద్మాసనమున బరగిన దేవిని భద్రాసనమున బరగిన దేవిని అమ్మను చూచితిని బంగారు బొమ్మను గాంచితిని బంగారు బొమ్మను గాంచితిని సంతశ్రేయసం సుందరం నిత్యశ్రేయసం శుభానుభవంతు. ఓం రాజాయ ప్రసాయినే నమో వై శ్రవణాయ కుర్మ ఓం పుష్పాయ విద్మహే గుండానంతి ప్రచోదయాత్ భూతనాథాయ విద్మహే భవపుత్రాయ తన్నో శాస్త్ర ప్రచోదయాత్ సంశ్వయ మహాశానాయ ధీమహి తన్నో షణ్ముఖ ప్రచోదయాత్ వెంకటేశాయ ధీమహి తన్నో శాస్త్ర ప్రచోదయాత్ నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో శుక్రగాచ్యనందీ తన్నో దుర్గి ప్రచోదయాత్ మహాదేవజిత్ మనుష్యతే దేవి తన్నో లక్ష్మి ప్రచోదయాత్ ఆంజనేయ విద్మహే తన్నో ప్రచోదయాత్ మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. ఓం చెప్పండమ్మ. ఓం బ్రహ్మస్వరూపాయ విద్మహే జీవన్ముక్తికరాయ ధీమహి తన్నో పరబ్రహ్మ ప్రచోదయాత్. ఓం బ్రహ్మస్వరూపాయ విద్మహే జీవన్ముక్తికరాయ ధీమహి తన్నో పరబ్రహ్మ ప్రచోదయాత్. ఓం బ్రహ్మస్వరూపాయ విద్మహే జీవన్ముక్తికరాయ ధీమహి తన్నో పరబ్రహ్మ ప్రచోదయాత్. శ్రీ కాచార్యతాభ్యో నమః. సోరదేవి వందనామి అందరూ భీమవరమ్మ ఉళ్ళమ్మ అంబిక జగదంబికే భీమవరమ్మ ఉళ్ళమ్మ అంబిక జగదంబికే గజవాడ కనక దుర్గ అంబిక జగదంబికే అంబిక జగదంబికే శారద జగదంబికే అంబిక జగదంబికే శారద జగదంబికే అంబిక జగదంబికే శారద జగదంబికే శారద జగదంబికే శారద జగదంబికే కంచిలోన కామాక్షి అంబిక జగదంబికే కాశీలోన విశాలాక్షి అంబిక జగదంబికే మామూలు కాదు. అంబిక జగదంబికే శారద జగదంబికే అంబిక జగదంబికే శారద జగదంబికే శారద జగదంబికే శారద జగదంబికే అలకత్త మహంకాళి అంబిక జగదంబికే అలకత్త మహంకాళి అంబిక జగదంబికే కొల్హాపురి మహాలక్ష్మి అంబిక జగదంబికే కొల్హాపురి మహాలక్ష్మి అంబిక జగదంబికే ప్రదక్షిణానికి అంబిక జగదంబికే శారద జగదంబికే అంబిక జగదంబికే శారద జగదంబికే శారద జగదంబికే శారద జగదంబికే శారద జగదంబికే
బ్రహ్మార్పణం ప్రదర్శన చేయడమ్మా సోమ్యాని గాంధీ మహేశ్వరి అన్నపూర్ణేశ్వరి నమస్కారం సమర్పయామి దృష్టి కర్ణాభ్య కరాభ్య సాష్టాంగం నాకు రెండు మగవాళ్ళే సాష్టాంగం చేయాలి అలా ఒగ్గున్న నన్ను పెట్టి నమస్కారం ఇప్పుడు అపరాధ సహస్రాన్ని జయంతే ఆనిశం అయాదేవ దాసోహం ఇమాం మత్వ నమస్వ పరమేశ్వరి అపరాధ క్షమాపణ నమస్కారాన్ సమర్పయామి కాయేన వాచా మనసేంద్రియ ఉద్యాత్మ బుద్ధి సోహం సర్వవిద్యత్వం ప్రసన్నారాయణ స్వప్రమే ఏతత్ తులసి పరబ్రహ్మాత్మమస్తు